సో ఇప్పటి వరకు ఏదన్నా కామెంట్ కానీ ఎవరైనా మీతో వచ్చి చెప్పడం కానీ ఏదన్నా బాధపడే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే ఎవరైనా వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని లేదు, నేను బాధపడలేదు. నేను మొన్న ఇంకా ఎయిర్పోర్ట్కి పాపకి చెన్నై తీసుకెళ్తున్నప్పుడు చాలా మంది ఎయిర్పోర్ట్లో నాకు సెల్ఫీస్ అవి అడిగారు. చాలా మంది అక్క మేము మీ ఫ్యాన్స్ అక్క, మేము మీకు ఫాలో అవుతున్నాం, మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చెప్తాను నెగిటివిటీ నేను అసలు తీసుకోను. ఓకే, అది మనసుకు తీసుకుంటే చాలా కష్టం. మాధురి గారు ఆల్రౌండర్, సింగర్, యాక్టర్, సో డాన్సర్ అన్నీ. సో డైరెక్షన్ కూడా చేస్తారు అనుకుంటా ఫ్యూచర్. డైరెక్షన్ కాదు, వాలంటీర్ మూవీ తీసాను, ప్రొడ్యూస్ చేశాను. ఓకే, అది యూట్యూబ్లో పెడుతున్నాను, అప్లోడ్ అవ్వట్లేదు, ట్రై చేసి పెడతాను మూవీ. ఓకే, సో ఏం స్టోరీ అది? వాలంటీర్ కోసం. ఓకే, వాలంటీర్ వ్యవస్థని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది. వాలంటీర్ ఎలా వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ శ్రీనివాస్ గారిని మేజర్ రోల్గా పెట్టి, ఎమ్మెల్యే క్యారెక్టర్ పెట్టి, సూర్య మాకిరెడ్డి అని మన పూరి జగన్నాథ్ అని మేనాలుని హీరోగా పెట్టి, దియానా ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టి మూవీ తీస్తాను. ఓకే, సో రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. ఎందుకంటే అతను పేదల పక్షపాతి, పేదరికం అనేది ఉండకూడదు, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలి, మంచి విద్య వైద్యం అందరికీ ప్రతి ఒక్క పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అతని ఆశయాలు, అతని అభిప్రాయాలు నచ్చి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే, టీడీపీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు లేరండి టీడీపీలో. ఫ్రెండ్స్ అంటే ఊర్లో ఉంటారు చాలామంది, టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా మనకి చాలామంది ఫ్రెండ్స్ అవి ఉంటారు. కానీ పార్టీ పరంగా అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అభిమాని. ఓకే, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానించే వ్యక్తిని మాత్రమే. రాజకీయంగా అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అభిమాని, ఇంకెవరికి కాదు. సో మీరు ఎక్కువ మూవీస్ చూస్తారా, సీరియల్స్ చూస్తారా? నేను మూవీస్ చూస్తాను. మూవీస్, రియాలిటీ షోస్ కూడా చూస్తాను, బిగ్ బాస్ అవి చూస్తాను. ఓకే, అంటే బిగ్ బాస్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ వెళ్తున్నారంట, నిజమేనా? అలాగే నాకు ఇంకేం కాలేమీ రాలేదండి. వస్తే చాలా మంది అడుగుతున్నారు మీకు ఏమైనా ఇన్విటేషన్ వస్తే వెళ్తారా అంటే, నాకైతే వస్తే వెళ్తాను, ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. సో వెళ్ళి బిగ్ బాస్ మొత్తం రచ్చ చేస్తారా? సో బయట ఉండే ఇంత రచ్చ చేస్తారు, లోపల ఉంటే ఇంకా రచ్చే, అంతేనా? చూడాలి. ఓకే, సో వెళ్ళాలని అవుతుంది. ఇన్విటేషన్ ఏమైనా వస్తే మీరు వెళ్తారా అంటే వెళ్తాను, నాకు ఇంట్రెస్ట్. బిగ్ బాస్ టీం జర ఒక కన్నయ్యండి ఇక్కడ. సో వెళ్ళనైతే వెళ్తారు, వెళ్తే మీరే విన్ అవుతారు. అది నేను ఎలా చెప్పగలను చెప్పండి. సరే, నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను మీ స్టోరీ. సో దువ్వాడ గారు దువ్వెనా అని చెప్పి ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. అందులో మీరు హీరోయిన్, సార్ గారిని హీరోగా నేను పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా మీకు? తీయండి. నిజం చెప్తున్నా, నేను మీరు వెటకారం చేసినా సరే నేను పాజిటివ్ గానే తీసుకుంటా. వెటకారం కాదు, నేను నిజంగా ఒక మూవీ తీయాలనుకుంటున్నాను. తీయండి. దువ్వాడ దువ్వెనా మూవీ నేమ్. ఓకేనా? మీరు హీరోయిన్, సో సార్ హీరో, మీకు ఓకేనా? ఓకే, తీయండి. ఓకే, నిజంగా ఓకే, డన్. అంటే నేను ఏదో జస్ట్ నేను నార్మల్గా అడిగా. సో ఎవరన్నా దువ్వాడ దువ్వెనా అనే మూవీ మీరు ఎవరైనా ప్రొడ్యూసర్స్ తీయాలనుకుంటున్నారా, నన్ను అప్రోచ్ అవ్వండి. సో వీళ్ళిద్దరు హీరోయిన్గా వీళ్ళు నటించబోతున్నారు. సో ఎవరైనా కామెంట్ చేయండి, నాకు పర్సనల్గా ఇన్స్టాకి కూడా నాకు మెసేజ్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చి మాట్లాడొచ్చు. మీకైతే ఓకే కదా? ఓకే, డన్. చెప్తాను కదా, మీ వెటకారాన్ని కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటా. వెటకారం కాదండి, ఇప్పుడు నేను చెప్పేసా వాళ్ళకి, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి అని ప్రొడ్యూసర్స్కి. సో మీరే చేయొచ్చు ప్రొడ్యూసింగ్ కూడా. నేనెందుకు చేయాలి? మీరు చేయండి. ఇప్పుడు నేను చేశాను కదా, మీరు చేయండి. ఇంట్రెస్ట్ సరే, ఒక 5 కోట్లు అప్పిస్తారా నాకు? మీకు ఎందుకు అప్పు ఇవ్వాలి? నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, శ్రీనివాస్ గారి మీద అభిమానంతో ఇచ్చాను. మీ మీద నాకు అభిమానం లేదుగా. నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా. ఇంటర్వ్యూ చేస్తే చాలా మంది వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. అభిమానం అనేది ఒకరి మీదే ఉంటుంది. నాకు శ్రీనివాస్ గారి మీద మాత్రమే అభిమానం వేరు. అభిమానంతోనే అతను హెల్ప్ చేస్తాను, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ పోగా. ఓకే, సో చూసారా, అంటే నోరు తెరిచి అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయరంట. నోరు తెరిచి నిజంగా కష్టాల్లో ఉండి నిజంగా పేదలు ఎవరైనా వచ్చి అడిగితే కంపల్సరీ వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇలా సిల్లీగా చేసేవాళ్ళు కాదు. ఓకే, సిల్లీగా చేస్తున్నాను మరి. మీరు సిల్లీగా కాకపోతే 5 కోట్లు అనేవి సిల్లీగానే అడుగుతున్నారు మీరు. ఓకే, అందుకే మీకు సిల్లీగానే. నేను నిజం చెప్తున్నా, నేను చాలా కష్టాలు ఉన్నా, చాలా కష్టాలు. కెమెరామెన్ చెప్పు జర నా కష్టాలు. సో మీరు నవ్వినా చాలా బాగున్నారు. అవును, ఇది కూడా బిస్కెటే. ఎప్పుడన్నా ఏడిస్తే చూడాలని ఉంది, బట్ ఎప్పుడు ఏడవలే. ఎందుకు? ఏడ్చాను కదా ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు. అది యాక్టింగ్ అండి. యాక్టింగ్ ఏం కాదండి. ఓకే, రియల్గా వచ్చింది. ఓకే, మీరు డ్రైవర్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా, సూసైడ్ చేసుకో. ట్రాల్స్ విపరీతంగా చేశారు. యాక్చువల్గా నేను బెడ్ మీద ఉన్నాను, ఎవరో ఒక రిపోర్టర్ వచ్చి సూసైడ్ చేసుకోవాలనుకున్నారా మేడం అంటే, అవునండి నేను కొంచెం మనసు బాధ కలిగింది, సూసైడ్ చేసుకుందాం కానీ డ్రైవర్ ఉన్నాడా మేడం అంటే, సూసైడ్ చేసుకోవడానికి ఎవరైనా వెళ్తే డ్రైవర్ని తీసుకెళ్తారు. దాన్ని ట్రోల్స్ చాలా ఎక్కువ చేశారు అసలు. కానీ మీకు మాత్రం ఎంత ఫేమ్ రావాలో అంత వచ్చింది.
అదే నెగిటివిటీలు పాజిటివిటీ అంటే ఇదే అనుకుంటా. ఓకే, సో ఫైనల్గా సో శ్రీనివాస్ గారి గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు జనాలకు చెప్పారు? శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు అనే వ్యక్తి చాలా ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీలతో ఉంటారు, చాలా ముక్కుసూటిగా ఉంటారు, హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా ఎక్కువ, కరప్షన్ అనేది చేయరు. ఈ సోకాల్ నాయకులు చేసిన భూ కబ్జాలని, దందాలని, లంచాలని ఇలాంటివి ఏమీ ఉండదు. పేదలు కష్టాల్లో ఉన్నారంటే చెల్లించిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి చాలా అవసరం. అతను మినిస్టర్గా చూడాలనేది నా కోరిక. ఓకే, సో ఫైనల్గా కొంతమంది నేమ్స్ చెప్తాం, వాళ్ళ గురించి 1 wordలో మీరు చెప్పండి. ఓకేనా? దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇప్పుడే చెప్పాను, నేను 1 wordలో చెప్పడానికి దువ్వాడ శ్రీనివాస్ గారికి 1 word చెప్పడానికి ఏం ఉండదు. ఓకే, చెప్పాను చెప్పొచ్చు కదా. కింగ్, రాజా. ఓకే, రాజా. సో ఇక్కడ రాణి ఉంది. ఓకే, సో మాధురి గారు రాణి అనుకోవచ్చా? ఒక ఇన్నోసెంట్ ఉమెన్. చెప్తే నమ్మేటట్టు ఉండాలండి, నేనే నమ్మట్లే, వాళ్ళు నమ్ముతారా? నమ్మారు, నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మోనార్క్ కింగ్, తన గురించి ఒక వర్డ్ చెప్పడానికి ఏమీ లేదు. ఓకే, గాడ్ అండి, జగన్మోహన్ రెడ్డి గాడ్. ఓకే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. అవును. ఎందుకని మీరు ఇప్పుడు కాంట్రవర్సీలు చేస్తున్నారు? మీరు పాలిటిక్స్ కాంట్రవర్సీ ఏంటంటే చిన్న 1 wordలో చెప్పండి అంతే. చంద్రబాబు నాయుడుకి మన రాష్ట్రానికి ఇప్పుడు పట్టినటువంటి శని. పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు చాలా అగ్రెసివ్గా, చాలా ఫోర్స్గా ఉండేవాళ్ళు. అందరినీ క్వశ్చన్ చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది అరే ఒరే అని అనేవాళ్ళు. ఎందుకో చాలా సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మీరు సూపర్ 6 అన్నారు, ఇంతవరకు సూపర్ 6లో ఒకటి కూడా బయటికి రాలేదు. ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు క్వశ్చన్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. సూపర్ 6 ప్రజలకు అందేలాగా త్వరగా చేయండి. చాలామంది పేదలు ఆ పడే అమ్మఒడి కోసం, దానికోసం, అన్నిటి కోసం వెయిట్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మొన్నటి వరకు ఉన్న అగ్రెసివ్నెస్ కానీ అదేవి నాకు కనిపించట్లేదు చాలా రోజుల నుంచి. ఎలక్షన్స్ ముందు వరకు ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరేగా ఉన్నారు. ఎలక్షన్ తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాలి. ఓకే, నారా లోకేష్ నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఓకే, బాలకృష్ణ గారు. జై బాలయ్య. మేము బాలయ్య మూవీస్ అన్ని చూస్తాను. ఓకే, రోజా గారు ఒక ఉమెన్ లెజెండరీ అండి. ఓకే, అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు మా వైసీపీ కార్యకర్తల్ని టక్కర్లో అందరినీ కూడా రాచి రంపాలు పెడుతూ వాళ్ళందరికీ చాలా అన్యాయాలు చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ అని అవని ఇవని అందరు పోస్టులు తీసేసి చాలా ఒక కార్యకర్త సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాలన్నీ ఆపాలి. శ్రీనివాస్ గారి మీద కూడా ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా తన వ్యాపారాలు దెబ్బతీస్తారు. రాజకీయంగా ఎదుర్కోవాలి రాజకీయ నాయకులు అంటే. ఇలాగా అనవసరంగా వ్యాపారాల మీద వాటి మీద చూడకూడదు. ఓకే, సో ఫైనల్గా మీ మాజీ భర్త గురించి నాకు నేమ్ తెలియదు, అందుకని అడగలేను. మహేష్ అండి. మహేష్. సో మీ భర్త మహేష్ గురించి? తను ఒక మంచి వ్యక్తే, కానీ ఇలాంటి చెప్పుడు మాటలు విని అలాగా నిర్ణయాలు తీసుకోకూడదు. మంచి విలువలు ఉన్న వ్యక్తే తను కూడా. ఓకే, అంటే తనతో విడాకులు తీసుకోవాలని అయితే మీకు లేదు? చెప్పాం కదా మ్యూచువల్గా తీసుకుంటున్నామని. మళ్ళీ ఇంతవరకు లోపల ఏమన్నా ఉందా అని అలా ఏమీ లేదండి. ఓకే, విడాకులు తీసుకుంటేనే ఇక్కడ మ్యారేజ్ చేసుకోగలరు అని చెప్పేసి. ఓకే, సో మ్యారేజ్ సూన్లో ఉందంట. సో మళ్ళీ వీళ్ళిద్దరి ప్రేమ జంటతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.